నమస్కారం అండి. ఇది మీరు చూస్తున్నది శబరిమల పార్ట్ 4. ఇది ఏంటంటే ఇది కొంచెం చాలా లెంతీగా ఉన్నది వీడియో, అందుకనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పేసి ఇట్లా నేను డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ సంవత్సరం కాదు, ఇది 2024 సంవత్సరంలో పోయిన సంవత్సరం వీడియోస్ ఇవి. ఎందుకంటే అప్పుడు ఎడిట్ చేయడము అప్పుడు వీలు కాలేదు, అందుకని ఇప్పుడు ఎడిట్ చేయడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఏంటంటే పోయినసారి 2024లో ముగ్గురమే వెళ్ళినాము. ఈసారి అయ్యప్ప బర్త్డే ఉంది కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 14th. ఆ ఏప్రిల్ 14th మినిమం ఒక 5 మంది అయితే అనుకుంటున్నాము. ఇంకా ఎవరన్నది ఫిక్స్ కాలేదు. 5 కాకపోయినా కనీసం ఒక 4 అని ఉంటే బాగుంటుంది. 3 అంటే కొంచెము బాగా ఎంజాయ్ చేసినాము, 4 ఉంటే ఇంకా ఎంజాయ్ అనిపిస్తుంది అని చెప్పేసి మా ప్లాను. అయితే వీడియోలోకి వస్తే కనుక మనము నైట్ అయితే 11 అవుతుంది. మాకైతే ఆకలి అయితే బాగా వేస్తుంది. ఇక్కడ మాకు ఎక్కడైతే ఇప్పుడు డే టైంలో అయితేనేమో ఎక్కడో ఒక చోట చెట్టు కిందనో ఎక్కడో ఒక మంచి ప్లేస్ చూసుకొని వండుకోవడానికి అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ హైవే కదా, అందుకనే ఇక్కడ ఒక బస్ స్టాండ్ అయితే చూసుకున్నాము. రోడ్డు పక్కనే ఉంటుంది, సేఫ్టీ గిట్ల ఉంటుంది అని చెప్పేసి లైటింగ్ గిట్లా ఉంది అక్కడ. ఇక్కడ చీకట్లే కదా, ఏమన్నా అటు ఇటు పురుగులు అవి వస్తాయని చెప్పేసి అట్లా కాకుండా ఇక్కడైతే లైటింగ్ ఉంది. ఇదైతే ఎంపిక చేసుకున్నాము, బాగానే ఉంటుందని చెప్పేసి. ఇంకా మేమైతే కుకింగ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళినాము. మేమైతే ఎక్కడ ఫుడ్ కానీ ఎక్కడ ఇబ్బంది అనేది లేదు, నిజంగా సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే హోటల్ ఫుడ్ 95% తగ్గించినాం. ఎందుకంటే ముందు ప్లాన్తో అన్ని కూరగాయలు కానీ, స్టవ్, దానికి సంబంధించిన ఐటమ్స్, కారం కానీ, ఉప్పు అన్నీ మేము ప్యాక్ చేసేసి ముందే రెడీగా పెట్టేసుకున్నాము. నాకు ఎక్కడన్నా ఆకలి అయిందనుకోండి, మంచి ప్లేస్ చూసుకొని అక్కడ, ఎందుకంటే ఒక బండికి ఇట్లా రెస్ట్ కావాలి కదా, కంటిన్యూగా ఒక 8 hours 6 hours నడుస్తూనే ఉంటుంది. మనకి ఏంటంటే రెస్ట్ కావాలి. క్యాష్ అయితే అయిపోయింది, అందరి అకౌంట్లో డబ్బులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఏంటంటే మాకు క్యాష్ అవసరం పడింది. నైట్ ఇప్పుడైతే 1 o'clock అవుతుంది. మేము మధ్యలో ఇప్పుడు ఒకదానం ఛాయ్ తాగేసి పక్కన చూడగానే ఏటీఎం అయితే కనిపించింది. ఏటీఎంకి వెళ్ళి అక్కడైతే డబ్బులు డ్రా చేసుకున్నాం అయితే చూసినాము. కానీ ఆ ఏటీఎంలో అయితే డబ్బులు అయితే లేవు. ఇప్పుడైతే తెల్లవారుజామున 4 అయితే అవుతుంది. కళ్ళు అయితే బాగా గుంజుతున్నాయి నిద్ర వచ్చి. మేమైతే అక్కడ తమిళనాడులో మొత్తం ఏంటంటే ఆ ఛాయ్ అయితే మరీ ఎక్కడ పడితే అక్కడ నైట్ టైంలో ఇట్లా బాగా దొరుకుతుంది. మేమైతే ఛాయ్ తాగేసి కొంచెం సేపు అక్కడ కూర్చొని ఒక 1/2 hour మాట్లాడుకుంటూ ఒక గంట సేపు అయితే టైంపాస్ చేసి మేము అక్కడ నుంచి అయితే బయలుదేరినాం. అయితే అరుణాచలేశ్వరం అయితే చేరుకున్నాము. నైట్ అయితే మేము వచ్చినాము, ఇక్కడికి చేరుకున్నాము. నైట్ వచ్చేసి మేమైతే కార్లోనే పడుకొని మార్నింగ్ 8 గంటలకు లేచినాము. ఎందుకు లేట్గా లేచినామంటే నైట్ మొత్తము రెస్ట్ లేదు కదా, డ్రైవింగ్ చేసి కొంచెం లేట్గానే లేచినాము. లేచి అయితే మేము అక్కడ నుంచి అయితే బయట ఫ్రెష్ అప్ అయ్యి మేము అక్కడ నుంచి అయితే బయలుదేరినాము. ఎందుకంటే అందరు అంటారు కదా అరుణాచలేశ్వరం వెళ్ళాలని, కానీ ఆ దేవుడు అనుమతితోనే జరుగుతుంది అంటారు. నిజమే అది. నాకు ఎప్పటి నుంచో ఉండే అరుణాచలేశ్వరం వెళ్ళాలి, ఎలా ఉంటుందని. కానీ మాకు కొంచెం ఏంటంటే అక్కడ మాకు ఎట్లా వెళ్ళాలి ఏందని రూట్ తెలియకపోతే కొంచెం మాకు వాకింగ్ అయితే జర బిరుగానే అయింది. ఒక 1/2 hour కంటిన్యూ గుడి చుట్టూ తిరిగినాము మాకు తెలియక. నిజం చెప్పాలంటే ఆ గుడి మేమైతే మొత్తం క్యూ లైన్లో అయితే అట్లా నిల్చున్నాం కదా, కానీ అక్కడ సిబ్బంది కానీ ఆ మెయింటెనెన్స్ అయితే నచ్చలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మినిమము ఉదయం 8 గంటలకు వెళ్తే మధ్యాహ్నము 12 అయింది. అక్కడి నుంచి కొంచెం గిట్లా ముందు జరగట్లేదు లైన్ అనేది అక్కడనే ఉండిపోతూ ఉన్నాము. ఎప్పుడు అంటే కంటిన్యూ ఒక 11 అయిందనుకో, అప్పుడు మూమెంట్ అనేది వచ్చేసింది. ఈశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మేమున్న ప్లేస్ అయితే చిన్నపిల్లలు ఉంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే తొక్కిసలాట్లాగా అయింది లాస్ట్ మూమెంట్లో. వాళ్ళు ఏంటంటే కరెక్ట్ స్లోగా వదిలితే అన్నీ కరెక్ట్ జరుగుతూ ఉంటుండే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరెక్ట్ మెయింటెనెన్స్ లేక అందరూ పబ్లిక్ అంతా ఎగబడే వరకలా జర ఇబ్బంది అయింది. మొత్తానికి అయితే బాగా అలసిపోయినాం. మేము అలసిపోయి అయితే టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చినాము.
వచ్చి ఆ చుట్టుపక్కల టెంపుల్స్ కానీ మొత్తం అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి టెంపుల్స్ అవన్నీ చూసుకొని దర్శించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మెయిన్ గోపురం అంటారు కదా అరుణాచలేశ్వరం, ఆ మెయిన్ గోపురం ముంగడైతే ఇప్పుడు నిల్చున్నాము. మేమైతే ఇప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే స్వామి కానీ కాకా నేను అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మేము ఫుడ్ సెక్షన్ ఇప్పుడు ప్రశాంతంగా ఫుడ్ తినేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏందనేది మేము ఆలోచించాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 ఓం అరుణాచలేశ్వర. మీరైతే అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అదే ఆ గుట్ట చుట్టే తిరుగుతారు, అదే గిరి ప్రదక్షిణ. అక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఒక మనుషుల్లాగా కనిపిస్తున్నారు, అక్కడైతే ఒక దేవుడు ఉన్నట్టుండు, వాళ్ళు మొక్కోవడానికి అయితే అక్కడికి వచ్చారు. కానీ మాకు తెలియదు గిరి ప్రదక్షిణ ఒక వెహికల్తో ఇలా చేయొచ్చు అంట. మాకు తెలిస్తే మేము ఒక కారులో మాత్రం ఒక రౌండ్ కొట్టేటోళ్ళము. మొత్తానికైతే మేము అరుణాచలం నుంచి బయలుదేరి మధ్యలో అయితే ఒక తారణ తినేసి ఇప్పుడైతే టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. మేమైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు అరుణాచలేశ్వరానికి గోల్డెన్ టెంపుల్కి దగ్గరనే ఉంటుంది, మినిమం ఒక 80 kilometers అట్లా ఉంటుంది. వెహికల్ అయితే ఒక తాన పార్క్ చేసి ముగ్గురం అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. కానీ అక్కడ మొత్తము చాలా మంది అమ్మవార్లు ఉంటారు కదా, మొత్తము భవానీ మాతలాగా వాళ్ళు అట్లా మాల వేసి అక్కడికి చేరుకున్నారు. మనం అనుకుంటాం గోల్డెన్ టెంపుల్ దగ్గరనే ఉంటుంది టెంపుల్ అనుకుంటాం, కానీ ముంగడికి అయితే కొంచెమే దగ్గర ఉందని అనిపిస్తుంది. లోపలికి వెళ్ళాం అనుకో దగ్గర ఒక 2 kilometers 3 kilometers దాకా నడవాల్సి వస్తుంది. మేమైతే వెయిటింగ్ హాల్లో అయితే అట్లా కూర్చున్నాము. మాకంటే చాలామంది ముందుగానే వచ్చారు, కొంతమంది పడుకున్నారు, కొంతమంది అట్లా కూర్చొని వెయిటింగ్ హాల్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది వెయిటింగ్ హాల్ కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. నేను ముందుకు ఇట్లా తీద్దాము అక్కడ దేవునికి ఇట్లా చూపిద్దామని అనుకున్నాను, కానీ ఏంటంటే అక్కడ వీడియో నాటాలేడు, అందుకని నేను వీడియో తీయలేదు. మొత్తంగా అయితే దేవుడిని దర్శనం చాలా మంచిగా అనిపించింది, అంతా గోల్డ్తో కనిపించింది. అక్కడ మొత్తము లోపట మొత్తం గార్డెన్ కానీ అంతా చాలా బాగుంది. ఇది చూస్తున్నది ఏంటంటే బయట నుంచి అండి, ఇది మొత్తానికైతే అలా టెంపుల్స్ అన్నీ దర్శనము 1 by 1 అయితే దర్శనం చేసుకుంటూ మేమైతే ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే అలా బయలుదేరాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఇట్లా మేము వెళ్దామని అయితే ప్లాన్ ఉంది. ఎలా అంటే గోకర్ణ, ముడేశ్వరము, చాముండేశ్వరి టెంపుల్, శబరిమలై, మళ్ళీ మధుర మీనాక్షి టెంపుల్, ఇలా శ్రీరంగనాథ్ టెంపుల్, ఇవన్నీ అయితే మేము వెళ్దామని చెప్పేసి ప్లాన్ ఉండే. ఇవన్నీ అయితే లాస్ట్ టైం చూడలేదు, ఈసారి అయితే ఇవి కవర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి భవతారకుడం అవతారమూర్తిగా సాక్షాత్కరించి ధరింపజేయవయా. అక్కడ బయట అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ అందరూ నిల్చొని అయితే ఫోటోలు దిగుతున్నారు. మేము ఇట్లా దిగుదామని చెప్పేసి మేము అక్కడ ఫోటోలు దిగి ఒకరు అంటే ఒకరు నిల్చుంటే మళ్ళీ ఒకరు ఫోటోలు తీయడము, అట్లా ఫోటోలు అయితే తీసేసుకొని మేము అక్కడ నుంచి అయితే బయలుదేరి ముందుకైతే సాగాము. అయితే ఆ గోల్డెన్ టెంపుల్ అన్నదానం అయితే మధ్యాహ్నం ఉంటుందంట, అది 2 గంటలకి. మాకు ఏంటంటే టైంను అయిపోయినందున మాకైతే అన్నం అయితే అక్కడ దొరకలేదు. అయితే టైం అయితే 5:36 అవుతుంది. మేమైతే దగ్గర తిరుపతి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ రోడ్డు పక్కన ఆగి మాకు ఏంటంటే నాకు ఇప్పటి నుంచో డౌట్ వస్తుంది, ఒక 2-3 రోజుల నుంచి. వెనక బండి కొంచెం షేక్ అవుతున్నట్టు కొంచెం అన్నట్టు అనిపించింది. డీప్గా మేము అబ్జర్వ్ చేసి చూస్తే ఒక టైర్ అయితే ఉబ్బింది. ఎందుకంటే నడుస్తూ ఉంది కదా, దగ్గర 4000 kilometers జర్నీ అయింది, అందుకని ఒక ఎఫెక్ట్ అయితే అయింది. టైర్ అయితే ఉబ్బడం అయితే జరిగింది. ఎప్పటికైనా ఎఫెక్ట్ అని చెప్పేసి స్టెప్నీ టైర్ అయితే రెడీగా ఉంది. ఆ స్టెప్నీ టైర్ తీసి మళ్ళీ బండికి బిగించుకొని
మొత్తం ఏంటంటే ఓవరాల్ ఐటమ్స్ అన్నీ సర్దుకున్నాం, ప్రసాదాలు కానీ ఐటమ్స్ ఓవరాల్ బ్యాగ్లో. ఇక్కడ కొద్దిసేపు ఒక 1 అవర్ ఆగి బండికి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ సర్దుకోవడం అయితే జరిగింది రోడ్డు పక్కన ఆగి. మేము మొత్తానికి అయితే అనుకునే యాత్ర అయితే కంప్లీట్ చేసినాము. మేము వెళ్ళే దారిలో ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ మ్యాప్లో చూసుకుంటూ ఒక్కటి మిస్ అవ్వకుండా అట్లా కంప్లీట్ చేసాము. అయితే నేను కానీ కాక కానీ స్వామి కానీ ఏంటంటే కర్నూలు బుర్జు ఇప్పుడైతే వెళ్ళలేదు. కాక వెళ్ళినా అన్నాడు, వేరే వర్క్ మీద వెళ్ళినా కానీ ఆ బుర్జు అయితే వెళ్ళలేదు అన్నాడు. ఒక్కసారి వెళ్ళే దారనే కదా కాక మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే ఈ టెంపుల్ అయితే. ఇక్కడైతే రష్ అయితే చాలా ఉంది. మేము అక్కడ ఫోటోలు అయితే దిగుదామని చెప్పేసి మొత్తానికి అయితే అక్కడికి మేము కర్నూలు బుర్జు అయితే చేరుకున్నాము. అక్కడ ట్రాఫిక్ చాలానే ఉంది, అందుకని కొంచెం దూరం ముంగడికి వచ్చేసి స్వామి నేను కలిసి ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నాము. అక్కడ లోకల్ వాళ్ళని అడుగుతుంటే అక్కడ ముందు బాగా తీస్తారు ఫొటోస్, అక్కడ వెళ్ళి దిగండి అని చెప్పేసి అని అన్నారు. మొత్తానికి కాక ఏంటంటే అక్కడ మురుమురలతోని అంటే బొంగులు ఉంటాయి కదా, దాంతో మార్నింగ్ స్నాక్స్ అంట టిఫిన్ అనేది చేస్తారంట. అది ఫేమస్ సీను ఇక్కడ అని అన్నాడు. కానీ కొన్ని చోట్ల హోటల్స్కి వెళ్ళి మేము అడిగాము ఇట్లా మురుమురాలు దిక్కుమంటే అక్కడ మేము చాలా రోజులు అవుతుంది ఇక్కడ లేదు, అక్కడ బుర్జు దగ్గరనే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేశారు. మేము అక్కడ నుంచి అయితే వెహికల్ తీసుకెళ్ళి అక్కడ 2-3 చోట ట్రై చేస్తే ఒక్క చోట అయితే ఉంది. మొత్తానికి అయితే మేము వెళ్ళి ఆ మురుమురాలు మేము అతన్ని అయితే డీటెయిల్స్ అడగడం జరిగింది, ఎంత ఉంటుంది ప్లేటు, ఎంత క్వాంటిటీ వస్తుందని చెప్పేసి. మొత్తానికి అయితే అక్కడ మురుమురాల ఉప్మా అయితే దొరికింది. దాంతోపాటు వాళ్ళు ఆ మురుమురాల ఉప్మాతో పాటు ఒక మిర్చీలు కానీ బోండా కానీ వడ కానీ ఏదైనా కాంబినేషన్లో కారం జల్లి ఇస్తున్నారు. ఒక్కరొక్కరం అయితే 2 ప్లేట్లు అయితే తినేసాము. తిని మళ్ళీ వెళ్ళే దారిలో బుర్జు దగ్గర ఫోటోలు అయితే తీసుకున్నాము. रागों की रानी आइए, अब आकाशवाणी आइए, गानों की मैना आइए, मन चाहे सो गाना गाइए, रागों की रानी। మేము అటు నుంచి వెళ్తుంటే మాకు రోడ్డు సైడ్ పోటీ మాకు మిరపకాయ తోటలు కనిపించాయి. ఏంది ఇక్కడ మొత్తం అవే కనిపిస్తున్నాయి, ఎటు చూసినా కానీ మిరపకాయ తోటలే ఇక్కడ ఫేమస్ ఉన్నట్టుందని చెప్పేసి అక్కడ అడిగితే ఇదంతా మిరపకాయలు అని చెప్పాడు. మేము ఎట్లయినా సరే ఇంటికి న్యాచురల్గా ఉంటుంది కదా, మిరపకాయలు తీసుకెళ్దాము, తల ఒక 10 కేజీలు లెక్క తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడ అడిగితే అక్కడ లోపల ఊర్లో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడగండి అక్కడ అమ్ముతారని చెప్పిండు. సర్లే లేట్ అయిందని చెప్పేసి మేము ముగ్గురం కలిసి ఆ మిరపకాయలు కొనుక్కుందామని చెప్పేసి వెళ్ళాము. నైట్ మొత్తం స్వామి డ్రైవింగ్ చేసిండు. నేను స్వామి డ్రైవింగ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను పడుకున్నాను. ఒక 2 అవర్స్ అయితే స్వామి పడుకోవడానికి అయితే బండి ఆపి అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ బయలుదేరి కంటిన్యూగా వెళ్ళి అక్కడ మీరు చూస్తారు కదా కర్నూలు బుర్జు దగ్గర అయితే అవన్నీ చూసుకొని మొత్తానికి అయితే ఇక్కడ చూస్తారు కదా మిరపకాయలు ఎలా ఉన్నాయి, మొత్తం ఇటు ఎర్రగా చాలా బాగా కనిపించినాయి. అంతా చాలా కొన్ని ఎకరాలలో కనిపించినాయి ఇటు. కానీ మేము అక్కడ ఒక అతను అడిగితే అమ్ముతారా అంటే ఇవి అమ్మడానికి అయితే కాదు, ఇవి మొత్తం హైదరాబాదు టన్నుల లెక్క పంపిస్తారు, కుల్లా అయితే అమ్మరు అని చెప్పేసిండు. మాకు ఎట్లయినా కావాలి, మేము ఇంత దూరం వచ్చినాం కదా, మినిమం ఒక 10 ఆ మిరపకాయలు అయితే ఒక అతను అయితే అమ్ముతా అని చెప్పిండు. కానీ టూ మచ్ రేట్లు చెప్పిండు, వద్దులే అని చెప్పేసి మేమైతే కాకాస్వామి అక్కడ నుంచి అయితే బయలుదేరాము. మేము ఏదో తక్కువ రేటు ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది కదా అనుకున్నాము. కానీ అలా అసలు వాస్తవానికి వాళ్ళు అమ్మరు, అందుకని ఆ రీజన్తోనే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పారు. మళ్ళీ మొత్తానికి అయితే వెహికల్ దగ్గరికి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అలా బయలుదేరాము. ఇక్కడైతే మేము ముగ్గురం వెళ్ళినప్పుడు అయితే ఒకటైతే బాగా
ఎవరికి ఎక్కడ ఆగాలన్నా కానీ, అక్కడ ఎవరికైనా ఛాయ్ తాగాలన్నా కానీ, ఎవరికైనా ఏ ఫుడ్ అయినా అంది వేలు వెళ్తుంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ తినే ఐటమ్స్ ఏమన్నా కనిపించినా కానీ సీను ఇది తినాలని ఉంది, ఈ కొబ్బరి బొండ తాగాలని అంటే 100% ఆపుతాము. అక్కడ తాగేసి తినేసి మేము అట్లా మధ్యలో ఆపుకుంటూ వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎందుకు ఆగామంటే కొంచెం దూరం వచ్చాము వెహికల్లో. ఇక్కడ పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకొని కొంచెం వాటర్ అయితే అవసరం పడింది మాకు. ఆ వాటర్ బాటిల్ అయితే సామాన్యుడు నింపుతున్నాడు వాటరు. ఇదే బంకు, పెట్రోల్ బంకు. ఒక దిక్కు టైం అయిపోతుంది, లంచ్ టైం అయింది. లంచ్ కొంచెం ముందుకు వచ్చి లంచ్ చేసుకొని ఇప్పుడు అయితే హైదరాబాద్కు ఒక 25 కిలోమీటర్ దగ్గరలో ఆగి మొత్తం ఏంటంటే బ్యాగులు, ఎవరి బ్యాగులు వాళ్ళు నీట్గా సర్దుకొని వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో బ్యాగులు, ఇప్పుడైతే హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇప్పుడైతే సైదాబాద్ బ్రిడ్జి నుంచి అయితే మేము దిగుతున్నాము. మొత్తంగా అయితే ఇక మా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ దేవుని దయ వల్ల ముగ్గురం అదే అనుకున్నాము. ముగ్గురం ఏంటంటే చాలా హ్యాపీగా పోయినాము, ఏడ ఇబ్బంది లేకుండా, ఒక వెహికల్ ట్రబుల్ లేకుండా. ఒక టైర్ అయితే ఉబ్బిందని చెప్పినాము, ఆ టైర్ అయితే ఒకటి చేంజ్ చేసేసుకున్నాము. ప్రాబ్లం అయితే సాల్వ్. ఇంకెక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది కానీ ఏమి కానీ జరగలేదు. మనము ఒక ట్రిప్ వేసి సక్సెస్ఫుల్గా ఇంటికి చేరుకున్నామంటే ఆ సంతోషం వేరే. మొత్తానికి అయితే షెఫీ వాళ్ళ షాపు ఇప్పుడైతే రాబోతుంది. అయితే ముగ్గురు వంతు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళే దారిలో సామిది ఫస్ట్ ఇల్లు వెళ్ళే దారిలో ఉంది. సామిని అయితే మేము అక్కడ సామిగా నువ్వు దీపో టైం వచ్చేసిందని చెప్పేసి అనగా ముఖం చూడు ఎంత జాలీగా పెట్టిండు. అయిపోయిందా అనే మన ఎంజాయ్ అన్నట్టు అక్కడ ఒక థమ్స్అప్ తీసేసుకొని 3 గ్లాసులు థమ్స్అప్ అయితే తాగేసి ఇంక ఎల్లయ్య ద్వారా సక్సెస్ఫుల్గా మనం విజయవంతంగా చేసినామని చెప్పగానే నిజం చెప్పాలంటే స్వామికి బాధగా ఉంది. ఇంకొంచెం బాగుండు, ఇంకోసేపు తిరిగితే బాగుండాలంటే అనిపించింది. కానీ ఇంకా తప్పదు కదా. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి. ఏంటంటే వెహికల్ మేము స్టార్ట్ అయినప్పుడు ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎండ్ అయిన తర్వాత ఒక వీడియో, ఎందుకంటే మాకు తెలియాలిగా ఎంత తిరిగింది ఏందనే వెహికల్ తెలియడానికి గురించి.
intervention, divine intervention, you know. Only in my crucial moments do they pay attention carefully. The shadows of my past welcome me again with a smile. But something deep within, something new, lets me emerge from my cocoon. I only have what's right in front of me. Only you know what is right for me. Compromise, compromise, compromise. Improvise, improvise, improvise. I mean a nice vacation and pure introspection, you know. There is nowhere else to go, so I'll be coming home to you. Your sadness doesn't compare to the happiness that's just around the corner. I only have what's right in front of me. Only you know what is right for me. Compromise, compromise, compromise. Improvise, improvise, improvise. I need an intervention,